ఈ ఉదయం పాలంపూర్లో ఏదో తేడాగా ఉంది. ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండే గ్రామ బావి నీరు బురదతో కలిసిపోయింది. ఇతరులు భయపడుతుంటే చిన్న సిపాహి వీర్ తన మిషన్ డైరీ తీసుకున్నాడు. ఎక్కడో సమస్య ఉంటుంది అన్నీ భావించాడు, కానీ కనిపించలేదు. వీర్ తన చిన్న ఫిల్టర్తో నీటిని పరీక్షించాడు, కానీ ఏమీ ప్రయోజనం లేదు. రంగు ఇంకా బురదగా ఉంది. ఇది బావిలో సమస్య కాదు, నేలలో లోపలే ఉందని అనిపించింది. ఆ జాడ బన్యాన్ చెట్టు దాటి పొలాల మధ్యగా కొండల దారిలోకి వెళ్లాడు. అక్కడ ఒక పాత పైపు నుంచి నీరు లీకవుతోంది. వర్షాల తర్వాత మట్టి, చెత్త నీటి మిశ్రమం ఆ పైపు ద్వారా బయలుదేరి నీటి మట్టిలోకి కలుస్తోంది. అదే బావికి నీరందించే భూమి గర్భపు నీటిని కలుషితం చేస్తోంది. వీర్ ఊపిరి పీల్చుకుని తిరిగి గ్రామానికి వెళ్లాడు. భయంతో కాదు, ఆధారాలతో. గ్రామ పెద్దలు వెంటనే స్పందించి పైపు మౌంట్ను మరమ్మతు చేశారు. గాలిపటం వలికి మట్టి జారకుండా అవరోధం ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లో బావి నీరు మళ్లీ స్వచ్ఛంగా మారింది. వీర్ ముఖంలో చిరునవ్వు వికసించింది. ఆ రాత్రి మిషన్ డైరీలో రాశాడు, గర్భజలంలో కలిసిన మూడ్ వీర్ విశ్లేషణతో పరిష్కారం.